ఏడున వరంగల్కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి. రాష్ట్రంలో తొలి మహిళా కమాండోస్ 39 మంది కానిస్టేబుల్స్ ట్రైనింగ్ పూర్తి. డెడ్ స్టోరేజీకి చేరిన కడెం ప్రాజెక్ట్ 6 నుంచి నీటి విడుదల నిలిపివేత. మహాశివరాత్రికి ఆలయాలు ముస్తాబు, ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు. డీటెయిల్స్ చూద్దాం. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ప్రజలు అండగా నిలుస్తున్నారన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రాబోయే లోక్సభ ఎన్నికల్లోనూ అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 7న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమన్వయ సమావేశానికి రానున్నట్లు తెలిపారు. సభ జరిగే ప్రాంతాన్ని మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఎంపీ బండ ప్రకాష్ ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు. సభ కోసం ప్రతి నియోజకవర్గం నుంచి 3000 మంది ముఖ్య కార్యకర్తలు హాజరు కానున్నట్లు తెలిపారు ఎర్రబెల్లి. ప్రతి నియోజకవర్గం నుంచి మినిమం 3000 మందిని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ 3000 మందిని కూడా ప్రతి కాన్షియస్కు మార్కెట్ కట్టడం జరుగుతున్నది. 7 కాన్షియస్ కట్టడం జరుగుతున్నది. కేటీఆర్ గారు రాక సందర్భంగా అసన్పర్తి లోపల అరువు రమేష్ గారు, అక్కడ ధర్మారెడ్డి గారు సైకిల్ మోటార్లో ర్యాలీతోటి తీసుకురావడం జరుగుతుంది. అనమకొండ మరి పెట్రోల్ పంప్ దగ్గర కేఈసీ నుంచి వినయ్ భాస్కర్ ఆధ్వర్యం లోపల ములుగు రోడ్ క్రాస్ రోడ్ వరకు రావడం జరుగుతుంది. ములుగు రోడ్ క్రాస్ రోడ్ నుంచి నరేందర్ గారు ఇక్కడ స్టేజ్ వరకు తీసుకురావడం జరుగుతుంది. వరంగల్ మైబాద్ను ఎట్లా గెలిపించుకోవాలి, కార్యకర్తలకు ఎట్లా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఈ వరంగల్ జిల్లాలో 2 పార్లమెంటు గెలిపించుకున్నందుకు ఛాలెంజ్గా తీసుకొని గెలిపించాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగుల్ నర్సాపూర్లోని కొండపోచమ్మ తల్లిని దర్శించుకున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని ఆలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ప్రజల కలలు నెరవేరుతాయన్నారు తలసాని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో మన దేవాలయాలు చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతున్నాయి. చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటున్నటువంటి కొమరవెల్లి మల్లన్న, కొండపోచమ్మ దేవాలయాలు కూడా భక్తుల సంఖ్య కూడా చాలా బ్రహ్మాండంగా పెరిగింది. గతంలో మేము చిన్నతనం వచ్చినప్పుడు కొంత కరెంటు కానీ మంచినీటి ఇబ్బంది కానీ ఆ బురదల్ని ఇబ్బందులు పడుతుంటే వచ్చే జనం అంటారు. కానీ ఈరోజు బ్రహ్మాండంగా మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇవ్వడం, రోడ్లు కూడా బ్రహ్మాండంగా వేసుకోవడం, కొమరవెల్లి అయితే చాలా బ్రహ్మాండంగా దగ్గర ఇప్పటికే ఒక 12 లక్షల మంది కళ్యాణం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు రావడం అనేది. కేంద్రంలో హంగ్ వస్తుందన్నారు మంత్రి మల్లారెడ్డి. రంగారెడ్డి జిల్లాల చేవెళ్లలో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. హంగ్ వస్తే టీఆర్ఎస్ కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. చేవెళ్ల పార్లమెంటు స్థానం గెలిచి సీఎం కేసీఆర్ కు బహుమతిగా ఇద్దామన్నారు మంత్రి మల్లారెడ్డి. కాంగ్రెస్ బీజేపీ హయాంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. ఇక మరోవైపు రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు గెలవాలన్నారు మాజీ మంత్రి మహేందర్ రెడ్డి. ప్రభుత్వ పథకాలను ప్రజల దగ్గరకు చేర్చే బాధ్యత కార్యకర్తలదేనన్నారు. తెలంగాణలో కాదు, కంబైన్ రాష్ట్రంలో కూడా పెద్ద జిల్లా మనది. 1 కోటి జనాభా దాటిన జిల్లా మన రంగారెడ్డి జిల్లా. మనకు సీఎం పెద్దలు కేసీఆర్ గారు ఏదైతే పేద ప్రజల కోసం కష్టపడి అభివృద్ధి చేస్తుంటో మామూలు విషయం కాదు. మీరు చూస్తున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి ఏ మొత్తం పెట్టుకోవాలి కొట్టాలి, ఓట్లు అడుగుతారు. 70 సంవత్సరాలు 56 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళు ఏం చేసి పేద ప్రజల కోసం? ఒక ముస్లిం సోదరులను చేసిరా, ఒక క్రిస్టియన్ సోదరులను చేసిరా, వాళ్ళు ఏం చేసిరా? ఓటు అడిగే హక్కే వాళ్ళకి వేరే. ఎందుకు చేస్తారు ఓటు కాంగ్రెస్ లో? బీజేపీకి ఎందుకు చేస్తారు ఓటు? వాళ్ళకి ఏం వయసు ఉంది? వాళ్ళు ఏం చేసిరని కాంగ్రెస్ వాళ్ళు మొత్తం దోచుకున్నారు, దంచుకున్నారు, జేబులు నింపుకున్నారు తప్ప వాళ్ళు ఏమైనా చేసిరా పేద ప్రజల కోసం? వాళ్ళు ఓటు వేసినప్పుడే కనిపిస్తే మళ్ళీ ఎప్పుడైనా కనిపించిరా? మనకు 4.5 సంవత్సరాలు మన సీఎం కేసీఆర్ అహోరాత్రులు కష్టపడి
ఉన్నది. ఓటు అడుగుతాం మనము, ప్రజలు కూడా మన వద్దనే ఉన్నారు, ప్రజలు కూడా మనకే ఓటు చేస్తారు. 5 సంవత్సరాలు కూడా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కొత్తగా అయినప్పటికీ కూడా మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇతర రాష్ట్రంలో చేసే విధంగా కూడా కార్యక్రమాలు చేసి 2వ ముఖ్యమంత్రి అయినారు. పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా మెజార్టీ తోటి మన చివరి పార్లమెంట్ కూడా అందరు ఎమ్మెల్యేలు కూడా మెజార్టీ గెలిచింది కాబట్టి 3-4 లక్షలు కట్టకుండా మన సేవలతో పాటు మల్కాజ్ కూడా పెడతారు కూడా మల్లారెడ్డి గారు కూడా పెద్ద మేడార్తో గెలిచారు. ఈ 2 పార్లమెంట్ తో పాటు తెలంగాణ అన్ని పార్లమెంట్ కూడా మెజార్టీ. కులమతాలకు అతీతంగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందన్నారు మాజీ మంత్రి జోగురామన్న. ఆదిలాబాద్ మాల సంఘం ఆధ్వర్యంలో జోగురామన్నతో పాటు సర్పంచ్లుగా గెలిచిన మాలలకు ఘనంగా సన్మానం చేశారు. అణగారిన వర్గాల నుంచి సర్పంచ్లుగా గెలవడం అభినందనీయమన్నారు జోగురామన్న. పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మనం మన వాళ్ళని గౌరవించుకుందాం అన్నటువంటి ఒక సనాతనం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మరి ఈరోజు ఆదిలాబాద్ జిల్లా బాల సంక్షేమ సంఘం అధ్యక్షులు కానీ భగవాన్ కానీ ప్రధాన కార్యదర్శి భూమన్నతో పాటు వారి ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్లందరూ కూడా మరి ఈరోజు మన కులం నుంచి మన జాతి నుంచి ఆయన ముత్యాలుగా గెలుపొందినటువంటి వారికి సన్మాన కార్యక్రమం ఏర్పడిన సందర్భంగా మరి జిల్లా బాల సంక్షేమ సంఘం సభ్యులుగా మరి వారందరికీ ప్రత్యేకంగా అభినందనలు. రాష్ట్రం కోసం టీఆర్ఎస్ ఎంపీలు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. రాష్ట్ర హక్కుల సాధన కోసం ఎంపీలు ఏం సాధించారో చెప్పిన తర్వాతే ఓట్లు అడగాలన్నారు. బీజేపీతో కేసీఆర్ సీక్రెట్ ఒప్పందం చేసుకున్నారని, ఫెడరల్ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్ అంటూ ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు రాహుల్, మోడీ మధ్య జరుగుతాయన్నారు. మేము టీఆర్ఎస్ నాయకత్వం ఒకటే అడుగుతా ఉన్నా. ముందుగా 16వ లోక్సభలో ప్రాతినిధ్యం వహించినటువంటి 16 మంది లోక్సభ సభ్యులు, నీ పార్టీకి సంబంధించిన 15 మంది లోక్సభ సభ్యులు తెలంగాణ కొరకు ఈ సందర్భంగా ఈ టర్ముల సాధించింది ఏందో ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. సాధించింది శూన్యం పెట్టుకొని ప్రజలను భ్రమ పెట్టడానికి రాబోయే కాలంలో మమ్మల్ని గెలిపియమని ఒక మాట అడుగుతా ఉన్నారు. ఎందుకు గెలిపియాలని అడుగుతా ఉన్నాం. ఇలా రాబోయే కాలం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. 17కు 17 మంది పార్లమెంట్ సభ్యులు అభ్యర్థులు ఎవరైనా వాళ్ళని గెలిపించే బాధ్యత, కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత తెలంగాణ ప్రజానికం తీసుకోండి. బాలలు సమాజంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి. కరీంనగర్ ఫిల్మ్ భవన్లో జరిగిన బాల సాహిత్య సదస్సుకు హాజరయ్యారు. పిల్లలకు చదువుతో పాటు సాహిత్యం కూడా అవసరమన్నారు. టీవీలు, ఫోన్లకు దూరంగా ఉండాలని, పుస్తకాలు, ఆటపాటలకు సమయం కేటాయించాలన్నారు. మీరు ఎందులో చదువుతున్నారు అనేటువంటి దానికంటే ఎక్కువ మీరు చుట్టూ ఉండేటటువంటి సమాజాన్ని చదవడం అనేటువంటి చాలా కీలకం. అప్పుడే మీరు రాసే శక్తి పెరుగుతుంది, మీరు పాడే శక్తి పెరుగుతుంది, మీరు ఆడే శక్తి పెరుగుతుంది, మీరు మాట్లాడే శక్తి కూడా పెరుగుతుంది. అట్లా మాట్లాడడం నేర్చుకుంటే లేదా రాయడం నేర్చుకుంటే మీరు గొప్పవాళ్ళు అవుతారు, పాడడం నేర్చుకుంటే కూడా గొప్పవాళ్ళు అవుతారు. పిల్లల మీద ప్రేమతో మనం పెంచాలి. మార్కుల మీద ప్రేమతో పెంచితే చదువు వస్తుందేమో కానీ సంస్కారం రాదు. సంస్కారం రావాలంటే ప్రేమతో పెంచాలి. సంస్కారం రావాలంటే ప్రేమతో పెంచాలి, ప్రేమతో చెప్పాలి, ప్రేమతో బోధించాలి, ప్రేమతో శిక్షణ, ఒక రకమైనటువంటి అలవాట్లన్నీ నేర్పాలని కోరుకుంటూ అట్లాంటి ఒక శిక్షణ ఇది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై దృష్టి సారించింది ఉమ్మడి నల్గొండ జిల్లా అధికార యంత్రాంగం. 2014 ఎన్నికలతో పోలిస్తే 74 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. 761 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. జనాభా ప్రాతిపదికన ఎంపీడీఓలు ప్రాదేశిక నియోజకవర్గాలను ఏర్పాటు చేసి జిల్లా పరిషత్ యంత్రాంగానికి వివరాలు అందజేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 761 ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు డ్రాఫ్ట్ రెడీ చేశారు అధికారులు. 2011 జనాభా లెక్కల ప్రకారం 3000 నుంచి 5000 జనాభాను పరిగణలోకి తీసుకుని ప్రాదేశిక నియోజకవర్గాలను గుర్తించారు. 761 స్థానాలను ఏర్పాటు చేసి ముసాయిదా జాబితాను జిల్లా పరిషత్ యంత్రాంగానికి అందజేశారు. నల్గొండ జిల్లాలో 349 స్థానాలు, సూర్యాపేట జిల్లాలో 235, యాదాద్రి భువనగిరి జిల్లాలో 168 ఎంపీటీసీ స్థానాలను ఏర్పాటు చేశారు.
నల్గొండలో 31 మండలాలు ఉండగా సూర్యాపేటలో 23, యాదాద్రి భువనగిరిలో 17 మండలాలున్నాయి. వీటి పరిధిలో 752 ప్రాదేశిక నియోజకవర్గాల్ని ఏర్పాటు చేశారు. జనగాం జిల్లాలో ఉన్న గుండాల మండలాన్ని యాదాద్రి జిల్లాలో చేర్చుతూ జీవో విడుదల చేసింది ప్రభుత్వం. దాంతో 9 ఎంపీటీసీల సంఖ్య పెరిగింది. మొత్తం 761 స్థానాలు ఉన్నట్లు గుర్తించారు. ఉమ్మడి జిల్లాలోని 71 మండలాల్లో అత్యధికంగా మిర్యాలగూడ మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలుండగా అతి తక్కువగా మోత్కూర్ మండలంలో 4 ఎంపీటీసీ స్థానాలున్నాయి. కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య తగ్గింది. గత ఎన్నికలతో పోలిస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈసారి 74 ఎంపీటీసీల సంఖ్య తగ్గింది. 2014లో జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో జిల్లాలో 835 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈసారి 3 జిల్లాల్లో గుండాల మండలంతో కలిపి 761 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నల్గొండ జిల్లాలోని చండూరు, చిట్యాల, హాలియా, నకిరికల్, నందికొండలు కొత్త మున్సిపాలిటీలుగా ఏర్పాటయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్, యాదగిరిగుట్ట, ఆలేరు, భూదాన్ పోచంపల్లి, మోత్కూర్లతో పాటు సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి, నేరేడుచర్ల మండల కేంద్రాల్ని మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దాంతో 74 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. నిర్మల్ జిల్లాలోని 7 మండలాల రైతులకు కడెం ప్రాజెక్టు ప్రధాన ఆధారం. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఏమాత్రం ఎదురు చూడకుండానే ఖరీఫ్ పంటకు పూర్తి స్థాయిలో రబీకి పాక్షికంగా ప్రాజెక్టు ద్వారా నీరందింది. ప్రస్తుతం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో ఈ నెల 6 నాటికి నీటి విడుదలను పూర్తిగా నిలిపేస్తామంటున్నారు అధికారులు. ఆ తర్వాత ప్రాజెక్టుకు మరమ్మతులు చేసేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. నిర్మల్ జిల్లాకు వరప్రదాయిని కడెం ప్రాజెక్టు. జిల్లాలోని 7 మండలాల రైతులకు ఈ ప్రాజెక్టు ప్రధాన నీటి వనరుగా ఉంది. అయితే ఖరీఫ్ పంటకు పూర్తి స్థాయిలో నీరిచ్చిన కడెం ప్రాజెక్టు రెండో పంటకు మాత్రం అంతంత మాత్రంగానే నీరిచ్చింది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గిపోవడంతో రెండో పంట వేసిన రైతులకు కష్టాలు తప్పేట్లు లేవు. ప్రస్తుతం ఉన్న కొద్దిపాటి నీటిని పశువుల తాగునీరు, చెరువులు నింపేందుకు అధికారులు విడుదల చేస్తున్నారు. కాగా మార్చి 6వ తేదీ నాటికి నీటి విడుదలను పూర్తిగా నిలిపేస్తామంటున్నారు అధికారులు. కడెం జలాశయానికి వర్షాకాలంలో పోటెత్తిన వరదతో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 7.5 టీఎంసీలు కాగా ఈ వర్షాకాలంలో మొత్తం 40 టీఎంసీల వరద వచ్చింది. వర్షాకాలంలో పోటెత్తిన వరదతో 2వ నంబర్ వరద గేటు పూర్తిగా దెబ్బతినడం, మరో 3 గేట్లు మొరాయించాయి. దీంతో రైతులు ఆందోళన చెందారు. అయితే సకాలంలో అప్రమత్తమైన అధికారులు గేట్లకు తాత్కాలిక మరమ్మత్తు చేశారు. నీటిని పూర్తి స్థాయిలో నిల్వ చేసి ఖరీఫ్ పంటకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూశారు. దీంతో ఖరీఫ్లో ప్రాజెక్టు కింద 60,000 ఎకరాల్లో పంట చేతికందింది. కడెం ప్రాజెక్టులో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయింది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రస్తుతం 680.850 అడుగులకు పడిపోయింది. లెఫ్ట్ కెనాల్ బెడ్ లెవెల్ 675 అడుగులు కాగా అంతకన్నా కిందకు ఉన్న నీటిని వాడుకునేందుకు వీలుండదు. ప్రస్తుతం ఉన్న 5 అడుగుల నీటిని కుంటలు, చెరువులు నింపుకోవడంతో పాటు పశువుల తాగునీటి కోసం విడుదల చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే నీటి విడుదల ప్రక్రియ మొదలైంది. కాగా మార్చి 6 నాటికి ప్రాజెక్టు నుండి నీటి విడుదలను ఆపేస్తామంటున్నారు జలాశయం అధికారులు. ఈ నీరు ఉన్నంత వరకు కూడా ఇస్తాము. వర్షాకాలంలో సంభవించిన అధిక వరదల వలన గేట్ నెంబర్ 2 ఇన్క్లైన్డ్గా గేట్లో ఫెయిల్ అవడం జరిగింది. దాన్ని మళ్ళీ రెస్టోర్ చేశాము. దాన్ని రిపేరు, ఇంకా డ్యామ్ సేఫ్టీ వాళ్ళు అదనంగా చెప్పిన అన్ని పనులు కూడా ఈ సమ్మర్ కాలంలో ఆ పనులన్నీ పూర్తి చేసి వచ్చే వరదల నాటికి డ్యాము సన్నద్ధంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. మార్చి తర్వాత ప్రాజెక్టు మరమ్మతులకు సిద్ధమవుతున్నారు అధికారులు. దెబ్బతిన్న 2వ నంబర్ వరద గేటుతో పాటు మొరాయించిన మరికొన్ని గేట్లను పూర్తి స్థాయిలో రిపేర్ చేయనున్నారు. ప్రధాన కాల్వ గేట్లను చేతులతో తిప్పుతూ ఎత్తడం ఇబ్బందిగా మారడంతో ఆటోమేటిక్ యంత్రాలను బిగించేందుకు అవసరమైన నిధుల కోసం ప్రతిపాదనలు పంపారు అధికారులు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు, వరద గేట్ల మధ్య గోడల ఎత్తు పెంచడం సహా కుడి కాల్వ మరమ్మతు పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. జలాశయంపై పూర్తిస్థాయి లైటింగ్ ఏర్పాటు చేసేందుకు టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తి చేశారు అధికారులు. ఆనకట్టపై తారు రోడ్డు వేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ ఏడాది కడెం ప్రాజెక్టుకు పూర్తిస్థాయి మరమ్మతులు చేస్తామంటున్నారు అధికారులు.
వచ్చే ఏడాది 2 పంటలకు నీరందించేందుకు కృషి చేస్తామని చెప్తున్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కొత్త రికార్డును సొంతం చేసుకుంది. మహిళా పోలీసులు రాష్ట్రంలోని తొలి కమాండో శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇజ్రాయెల్ దేశ యుద్ధ తంత్రకళ కావ్ మగా శిక్షణను నెల రోజుల్లోనే నేర్చుకున్నారు. ట్రైనింగ్ విన్యాసాలను ప్రదర్శించి అబ్బురపరిచారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు అనేక ప్రయోగాలతో నేరాలను నియంత్రిస్తున్నారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ పోలీస్ ఫోర్స్ను సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా కరీంనగర్ జిల్లాలోని 39 మంది మహిళా కానిస్టేబుల్స్ కు కమాండో శిక్షణ ఇప్పించారు. ఇజ్రాయెల్ దేశ యుద్ధకళ అయిన క్రామ్ మగాను నెల రోజుల్లో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. మహిళలంతా తాము నేర్చుకున్న విన్యాసాలను అద్భుతంగా ప్రదర్శించారు. ఆత్మరక్షణ కళలైన కరాటే లాంటి వాటిలో ఇప్పటికే శిక్షణ పొందిన మహిళా పోలీసులు ఇజ్రాయెల్ యుద్ధ తంత్రకళ నేర్చుకునేందుకు ఆసక్తి చూపించారు. 43 మందికి ఈ ట్రైనింగ్ ప్రారంభించగా 39 మంది మహిళా కానిస్టేబుల్స్ పూర్తి చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, ఆయుధాలు ధరించి ఉన్న వ్యక్తులను టెక్నిక్ తో అదుపులోకి తీసుకునే విధానాలు నేర్చుకున్నారు. శత్రువు తమపైకి ఆయుధాలు ఎక్కుపెట్టిన సందర్భాల్లో వారిని ఎలా ఎదిరించి వాటిని స్వాధీనం చేసుకోవాలో నేర్చుకున్నారు. ఈవ్ టీజర్ల నుంచి మహిళలను, విద్యార్థులను కాపాడటం, పోకిరీల చేష్టల్ని అడ్డుకోవడం, అనుమానాస్పద వ్యక్తులు వాహనాల్లో తప్పించుకొని పారిపోయే సందర్భంలో వారిని ఎలా అటాక్ చేయాలి, ఎలా వారిని అదుపులోకి తీసుకోవాలో ట్రైనింగ్ తీసుకున్నారు. పోలీసులే కాకుండా ప్రతి యువతి కూడా ఇలాంటి శిక్షణ తీసుకునే అవకాశం ఉందంటున్నారు శిక్షణ పొందిన కానిస్టేబుల్స్. ఈ శిక్షణ తర్వాత తాము విధులను సమర్థవంతంగా నిర్వహించగలమన్న ధైర్యం వచ్చిందంటున్నారు. సార్, ఇది ఒక యుద్ధ తంత్రకళ అండి. ఇజ్రాయెల్ దేశంలో కనుగొనడం జరిగింది. ఇదేంటంటే క్లోజ్డ్ కంబాట్, అంటే దగ్గరగా ఉన్నటువంటి శత్రువును మన దగ్గర ఎలాంటి వెపన్స్ లేకుండా కూడా మనం వారిని ఏ విధంగా డిఫెన్స్ చేయొచ్చు అనేటువంటిది నేర్చుకోవడం జరిగిందండి. ఆయుధాలతో ఎవరైనా మా మీద అటాక్ చేసినప్పుడు, బేర్ హ్యాండ్స్తో ఉన్నప్పుడు కూడా చుట్టూ ఉన్న పరిసరాలను బట్టి మనం ఎలా అనుగుణంగా వేసుకొని ఎదుటి వారిని ఎలా హ్యాండిల్ చేయాలనేది మాకు నేర్పించారు సార్. ఇలా అందరూ నేర్చుకున్నా కూడా ఈ టెక్నిక్స్ అందరికి బాగా ఉపయోగపడతాయి సార్. టెక్నిక్స్ ద్వారా మనల్ని తీసుకొని అరెస్ట్ చేయాలి అనే దాని గురించి మాకు నేర్పించినారు. మేము ఇప్పుడు బయటకు వెళ్ళడానికి కొంచెం ధైర్యంగా ఉంది. మేము కమాండో ట్రైనింగ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో మొదటి కమాండో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళల్ని పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. గతంలో మహిళలకు కరాటే, యోగా నేర్పించారు. ఇప్పుడు కమాండో శిక్షణ కూడా అవసరమన్నారు. రాష్ట్రంలోనే ఇంతటి కఠోర శిక్షణ పొందిన తొలి మహిళా పోలీస్ బ్యాచ్ కరీంనగర్ కమిషనరేట్ లో ఉండటం సంతోషంగా ఉందన్నారు. ప్రతి టౌన్, ప్రతి సిటీలో మనకు ఇటువంటి యూనిట్స్ అన్నది అవసరం ఉంది. సో ఈ రకమైన ట్రైనింగ్ తోటి మీరు ఇప్పుడు నేను లిఫ్టింగ్ టెక్నిక్స్ చూసినాను, ఈజీగా లిఫ్ట్ చేసుకున్నారు. అంటే మీకు ఐ థింక్ మీకు కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ మీరు ప్రెస్ చేసి దిస్ ఇస్ ది నీడ్ ఆఫ్ ది అవర్. ప్రతి దగ్గర కూడా, ప్రతి యూనిట్ లో కూడా ఇట్లా ట్రైన్ పర్సనల్ ఉంటే మనకు ఎటువంటి ఇష్యూస్ ఉండవు. ఉమెన్ ట్రైన్ చేసి టీం తయారు చేయడము ఎక్కడ లేదు మన స్టేట్ లో. ఫస్ట్ యూనిట్ ఇది. దానికి ఐ రియల్లీ అప్రిషియేట్ హిమ్ అండ్ కంగ్రాచులేట్ హిమ్ హోల్ హార్టెడ్లీ. ఇప్పటికే 148 మంది మెన్ పోలీసులు కూడా ఈ తరహా శిక్షణ తీసుకుని విధుల్లో ఉన్నారన్నారు సిపి కమలాసన్ రెడ్డి. ఇప్పుడు మహిళా కమాండోలు కూడా అందుబాటులోకి రావడంతో నగరంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే సత్తా ఉందన్నారు. శిక్షణ తీసుకున్న మహిళా కమాండోలతో త్వరలోనే విమెన్ పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇజ్రాయలీ డిఫెన్స్ టాక్టికల్ ట్రైనింగ్ క్రౌమాగా అనే ఒక ట్రైనింగ్ ఉన్నది. దీన్ని మొట్టమొదటిసారిగా ఇప్పుడు కరీంనగర్లో ఉమెన్ పోలీస్ ఫోర్స్కు ఈ క్రౌమాగా కమాండో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాదాపుగా ఒక 15 days అందరూ మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇమీడియట్గా ఒక 1 week గ్యాప్ ఇచ్చి ఈ క్రౌమాగా ట్రైనింగ్ వారికి ఇవ్వడం జరిగింది. వారు గతంలో ఈ మహిళా పోలీసులు కూడా కొన్ని సందర్భాల్లో వేధింపులు ఎదురయ్యేటి, వాళ్ళు కాపాడుకోవడంతో పాటు 10 మందికి రక్షణ ఇచ్చే విధంగా ఈ ట్రైనింగ్ ఉపయోగపడుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. మహిళా కమాండో ఫోర్స్ తో శాంతి భద్రతల పరిరక్షణ మరింత ఈజీ అవుతుందంటున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. మహిళా భద్రతపై ఫోకస్ చేసే అవకాశం వచ్చిందంటున్నారు. ప్రకృతి నిలయం ఎన్నో జీవరాశులకు ఆశ్రమం.
చరిత్రకు నిలువెత్తు సాక్ష్యమైన రాచకొండ మూడవసారి ఉత్సవాలకు ముస్తాబైంది. ఇవాల్టి నుంచి ఈ నెల 5 వరకు రాచకొండ ఉత్సవాలు జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా ఏటా ఇక్కడ ఉత్సవాలు జరుపుతున్నారు పర్యాటక శాఖ అధికారులు. చుట్టూ అడవిలా కనిపించే ప్రాంతం, పచ్చని చెట్లు, నింగిని తాకుతున్నట్లనిపించే గుట్టలు, ప్రాచీన చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు కూతవేటు దూరంలోనే ఉన్న అందాలివి. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం పరిధిలోని రాచకొండ పర్యాటక ప్రాంతం. ప్రాచీన చరిత్రంతా కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఈ ప్రాంతం ఒక్క ప్రకృతి అందాలకు మాత్రమే నిలయం కాదు, రేచర్ల వంశీయులు పాలించిన పురిటిగడ్డగా కూడా దీనికి పేరుంది. ఈ కొండకు రాజాద్రి, రాజగిరి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతం ప్రకృతి రమణీయతకు, చారిత్రక కట్టడాలకు ఫేమస్. గుహలు, దర్గాలు, ప్రాచీన రామాలయం, శివాలయం, సరళ మైసమ్మ ఆలయంతో పాటు ఎన్నో దివ్యక్షేత్రాలున్నాయి. అందుకే ఏటా మార్చి 3 నుంచి 5 వరకు తెలంగాణ పర్యాటక శాఖ సహకారంతో రాచకొండ చారిత్రక, పర్యావరణ, పర్యాటక పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. రోజు వందల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారంటున్నారు నిర్వాహకులు. అమ్మవారి ఆలయం 200 సంవత్సరాల వెలిచింది. 200 సంవత్సరాల నుంచి నిరంతరం అమ్మవారికి బోనాలు కానీ వివిధ రూపాల్లో అమ్మవారికి అభిషేకాలు కానివన్నీ జరుగుతున్నాయి. దానికి ఆమె యొక్క ప్రతిభనే 2014 ఆలయం శంకుస్థాపన జరిగింది. 2018 మే 4 నాడు అమ్మవారి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు రేపు సోమవారం నాడు శివరాత్రి వస్తుంది. శివరాత్రి కూడా అక్కడ శంకరుని ఆలయానికి పోయి వచ్చిన తర్వాత భక్తులందరూ ఇక్కడికి వచ్చి కిటకిళ్లాడుతూ ఎంతో వాళ్ళ భక్త శ్రద్ధతో అమ్మవారిని పూజిస్తారు. ఏలిన రాజ్యం రాచకొండ అందమైన ప్రకృతిమైనటువంటి ప్రదేశం. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో మారులు వినతి పత్రాలు సమర్పించాము. రాచప్ప సమితి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. 3వసారి రాష్ట్ర పర్యాటక ఉత్సవాలను రాష్ట్ర పర్యాటక శాఖ, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మరియు రాచప్ప సమితి ఆధ్వర్యంలో రాచకొండ పర్యాటక శాఖ పర్యాటక ఉత్సవాలు జరుపుతున్నాం. ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 3 రోజుల పాటు అన్నదానం, ఇక్కడ మంచినీటి సౌకర్యం అన్ని రాచప్ప కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. 3వసారి జరుగుతున్న ఈ ఉత్సవాల్లో రాచకొండ చరిత్రను తెలిపే ఫోటో గ్యాలరీ, పేరిణి నృత్యాలతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా జరిపే ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఇవాళ జ్యోతి ప్రజ్వలన, రాచకొండ చరిత్రపై తొలివచన కవితా సంపుటిని సీఎం కేసీఆర్ కు అంకితం చేయనున్నారు. 2వ రోజు రాచకొండ కట్టడాలపై ఫోటో ప్రదర్శన, పేరిణి నృత్యం, ఒగ్గు కళాకారుల ప్రదర్శన ఉంటుంది. 3వ రోజు ప్రాచీన సిద్ధి యక్షగానం, నాటక ప్రదర్శన, కళాకారులకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామంటున్నారు నిర్వాహకులు. రాచకొండ ఉత్సవాలు 3, 4, 5 తేదీల్లో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నాం. ఇక్కడ గలీబ్ షహీద్ అనే దర్గా 600 ఏళ్ల నుంచి ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆ ఉరుసు ఉత్సవాల్లో భాగంగా శివలింగం ఏర్పడ్డ తర్వాత శివరాత్రి ఉత్సవాలు కూడా గత 6 సంవత్సరాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ 2 వేడుకలని ఆధారంగా చేసుకొని ఉత్సవాలను ఘనంగా చేయాలనేటువంటి సంకల్పాన్ని మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మాకు ఏర్పాట్లకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుంది. హిందూ ఆలయాలు, ముస్లిం దర్గాలుండటంతో కులమతాలకు అతీతంగా రాచకొండకు రోజు వందల సంఖ్యలో భక్తులు వస్తారంటున్నారు ఇక్కడి ప్రజలు. ఆలయంలో ప్రతిరోజు పూజలు, అభిషేకాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటున్నారు. శివలింగం కాబట్టి ఈ రాచకొండ ప్రాంతం అంతా కూడా శివమయము, విష్ణుమయము, శివకేశవులకు భేదం లేకుండా ఇక్కడ శివుడు కానీ రామాలయాలు కానీ అన్నీ కూడా ఉన్నాయి. ఎక్కువగా మాత్రం శివాలయాలు ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే ఇదంతా కూడా కాకతీయుల సామ్రాజ్యంలో పెరిగినటువంటి ఈ రాజులు, రేచల రాజులు, వారి కాకతీయులంతా కూడా శైవ మతానికి సంబంధించినటువంటి వారే. అట్లాగే ఈ రేచల వంశస్థులు కూడా ఇక్కడ శివాలయాన్ని ఎక్కువగా ఉద్ధరించారు. వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ భక్తులు, పర్యాటకులు అందరూ కూడా వచ్చేస్తుంటారు. ఇక్కడ అనేక దేవాలయాలు వెలిసినాయి. ఈ వెలమరాజుల కాలంలో నిర్మించినటువంటి శివాలయాలు కావచ్చు, వైష్ణవాలయాలు కావచ్చు, ఆ తదుపరి కార్యక్రమంలో వచ్చినటువంటి దర్గా గాలిబ్ సాహెబ్ దర్గా కూడా ఇక్కడ ప్రాముఖ్యత నెంచుకుంది. ఇటీవల కాలంలో ఇక్కడ ఈ తెలంగాణ లేనటువంటి భీమలింగం అనేది ఇక్కడ వెలువడ్డది. ప్రభుత్వం ప్రత్యేక నిధులు అందిస్తే రాచకొండ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందంటున్నారు స్థానికులు.
యాదాద్రి లక్ష్మీ నరసింహుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో యాదాద్రికి భక్తులు భారీగా తరలివచ్చారు. పెద్ద ఎత్తున వచ్చిన భక్తులతో యాదాద్రి సన్నిధి కిటకిటలాడుతోంది. కళ్యాణ వ్రత మండపాలు, లడ్డూ ప్రసాద కౌంటర్ల దగ్గర భక్తుల రద్దీ భారీగా ఉంది. దీంతో స్వామివారి ధర్మ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నందున కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు ఆలయ అధికారులు. ఇప్పుడు స్టేట్ రౌండప్ చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో BSNL 4G సేవల్ని ప్రారంభించారు ఎంపీ గడం నగేష్. ఆదిలాబాద్, నిర్మల్, బాసర, మంచిర్యాల, ఉట్నూరు, ఆసిఫాబాద్లో ప్రస్తుతం ఈ 4G సేవలు మొదలైనట్లు తెలిపారు. రానున్న రోజుల్లో నెట్వర్క్ ను మరింత విస్తరించనున్నట్లు తెలిపారు BSNL సిబ్బంది. ప్రైవేట్ నెట్వర్క్లకు ధీటుగా BSNL సేవలు అందించడంపై అభినందనీయమన్నారు ఎంపీ నగేష్. ఆదిలాబాద్ లోని డైట్ కాలేజ్ పాత బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో అక్కడ ఉన్న ఫర్నిచర్ కాలిపోయింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. అయితే నెల రోజుల్లోనే ఇక్కడ 4వసారి అగ్ని ప్రమాదం జరగడంతో అధికారులు విచారణ చేపట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని పంపిణీ చేశారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్. అనారోగ్యంతో బాధపడుతున్న ముగ్గురికి 4,50,000 చెక్కుల్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందన్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలోని శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయంలో దాసాంజనేయ స్వామి శిఖర ప్రతిష్ఠ మహోత్సవ వేడుకలు మొదలయ్యాయి. అర్చకులు హోమం, అభిషేకాలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లాలో 6 నకిలీ పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. మక్కా అనిల్ జల్సాలకు అలవాటు పడి కొంతమంది ముఠాగా ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. బైకులపై వెళ్తున్న వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. పక్కా సమాచారంతో 2 ముఠాలుగా ఏర్పడి నిందితులను పట్టుకుని తుపాకీని స్వాధీనం చేసుకున్నామన్నారు జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మైనారిటీ వెల్ఫేర్ స్కీమ్ అమలు విధానంపై రివ్యూ నిర్వహించారు రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ మొహమ్మద్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కలెక్టర్, అధికారులతో పాటు ముస్లిం నేతలు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ముస్లింలకు రావాల్సిన పథకాలు సరిగా అందటం లేదని, భూ కబ్జాలను పరిశీలించి ముస్లింలకు న్యాయం చేయాలని కోరారు మైనారిటీ నాయకులు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం పాలెంలో అక్రమంగా వెలిసిన 9 వెంచర్లపై గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టారు. వెంచర్లలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా వెంచర్లు ఏర్పాటు చేశారని అధికారులు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి తెలకపల్లికి వెళ్లే రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. కల్వకుర్తి నుంచి గూడూరు వరకు 14 కోట్లతో 11 కిలోమీటర్ల రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరిస్తున్నట్లు తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గంలో జరగబోయే రోడ్డు పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. ఇవి తెలంగాణ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.